జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సచివాలయ ప్రాంగణంలో పీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరుకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పీవీఎస్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ పాలడుగుల వెంకట సురేష్ ఆధ్వర్యంలో 220 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు, మెడికల్ కిట్లు అందజేశారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు రిబ్బన్ కట్ చేశారు. గౌరవ సలహాదారులు చిన్ని రామసత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ మెంబర్ ముంబై బ్రాంచ్ వేములపల్లి కిషోర్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి, సర్పంచ్ సున్నం ఉషారాణి, ఉప సర్పంచ్ కేతిరెడ్డి రాఘవరెడ్డి, పీవీఎస్ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ కంచర్ల పాండురంగారావు, తాటియాకులగూడెం ఎంపీటీసీ సున్నం సురేష్, కొప్పుల చౌదరి రెడ్డి, పైడిమర్ల జగన్మోహన్ రెడ్డి, కొనకల్ల కుమార్, మామిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పీవీఎస్ ఫౌండేషన్ నిర్వహణలో ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు రెడ్ క్రాస్ వారు అలాగే అయోక వారు ఎన్నో క్యాంపులు నిర్వహిస్తా ఉన్నారు. లేని వారికి, పేదవారికి ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ సప్లై చేస్తా ఉన్నారు. నాకు రమణ గారు చెప్పి 2 రోజులైంది. 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మన సొంత పనులు కూడా మానుకొని మేము ఈ ప్రతి గ్రామం కూడా తిరిగి అందరికి సోషల్ మీడియా ద్వారా కానీ అదే విధంగా ఆటో అనౌన్స్మెంట్ ద్వారా కానివ్వండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా వంతు మేము కృషి చేశాము. అదే విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్.